వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న మంచు విష్ణు భారీగా సెక్యూరిటీ మధ్య తన ఇంటికి వెళ్లారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసే बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని కర్నూలు బ్లడ్ బ్యాంక్ సెంటర్లో అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవికాంత్, అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మణిబాబు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. తలసేమియా బాధిత చిన్నారులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, వారి ఆవశ్యకతను గుర్తించి అక్షయ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం. ములుగు జిల్లా వెంకటపురం మండలం బోధాపురం గ్రామ శివారులో పెద్దపులి కలకలం రేపింది. రాత్రి సమయంలో పెద్దపులి అరుపులు శబ్దం విన్న గ్రామస్తులు పాలముద్రలు గుర్తించి అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు సమాచారం సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు ఇవాళ దాడమర మంచి రాము ఎక్కడమ్మా చల్లినట్టు చెప్పు. సరే, మీరు ఎవరికి షేర్ ఎవరిని
బుర్రల అచ్చులు పడి ఎక్కడ దాకా వస్తున్నాయి అక్కడ దాకా తీసినావు ఫోటోలు కారు కొట్టింది. కారు ఎందుకు కొట్టింది అంటే నక్కలు ఉండటం వల్ల కొట్టింది. అయితే పున్న యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్టు సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ స్టేట్లోని స్కంద అపార్ట్మెంట్ దగ్గర అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాన్ని జరిపారు. డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడితే హైడ్రోజన్ బాంబు బాంబుల ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. బంగారు కత్తి ఉందని మెడకు కోసుకోకూడదని హితవు పలికారు. చూడండి సార్ అక్కడికే పోవాలా గ్యాప్కి పోవాలా మీరు అట్లా ఉండాలి. అమ్మా ఇక్కడ తిరగండి అమ్మా, ఇక్కడ రండి, ఇక్కడ రండి. కర్నూలులో ఇక్కడ మన అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఈ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కర్నూలు బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో థెలాసీమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకు వచ్చారు. వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామము. ఒక డెవలపింగ్ కంట్రీలో ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మన డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, వాళ్ళు ఏ కంట్రీకి లేదు. సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్కు బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, వాటికన్నా ప్రమాదకరమైంది. ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడాలి. బంగారు కత్తి ఉందని మెడగోసుకోవద్దు. ఆ సెల్ ఫోన్ వినియోగం కూడా తగ్గించుకోవాలి. ఆ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల వస్తున్నాయి. అదే కాకుండా యూత్ ఈ రకంగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషించాలి. ఎందుకంటే డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు బానిసలై పిల్లలు చాలా చెడిపోతున్నారు ఈ కాలంలో. సో అలాంటి తరుణంలో ఇలాంటి మంచి విద్యార్థులు కూడా, మంచి యూత్ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్టే. మణిబాబును చూసి మనం అందరూ గర్వించాలి. ఆయన ఒక ఫౌండేషన్ను ఇక్కడ క్రియేట్ చేసి రవికాంత్ సార్ గారి యొక్క హెల్ప్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనమంతా అభినందించాల్సిన విషయము. ఇక్కడ అమ్మాయి తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. తెలంగాణ తల్లి ముద్దురా.
మంచు పొగ వల్ల ప్రమాదం, కాలువలోకి దూసుకెళ్లిన కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడిముడి వద్ద తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాలువలోకి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న 4 కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డ భర్త, నీటిలో మునిగిన భార్య ఉమా, పెద్ద కుమారుడు రోహిత్ 9 సంవత్సరాలు మృతి, చిన్న కుమారుడు మనోజ్ 7 సంవత్సరాలు గల్లంతు. నిద్రమత్తు మంచు ప్రమాదానికి కారణమని తెలిపిన కుటుంబ సభ్యులు, మరో బాలుడు మనోజ్ కోసం గాలిస్తున్న అధికారులు. కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన క్రమంలోనే ఈ నిద్రపోయిన సమయం చూసుకుని కాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ క్రమంలో తండ్రి పిల్లల్ని తప్పించి గట్టు మీద తీసుకొచ్చి మళ్ళీ తన ఇంకా మిగిలిన చిన్న కొడుకుని తీసుకురావడానికని వెళ్ళి లోపలని తల్లి కొడుకు కాళ్ళకు వెళ్ళిపోవడం తన కళ్ళ ముందే జరిగిందని భర్త చెప్పడంతో, నేలపూడి విజయ్ కుమార్ చెప్పడంతో చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తాను. పురుగులు అన్నం పెడుతున్నారు, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు అంటున్న విద్యార్థినులు. వికారాబాద్ జిల్లా తండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చిన హాస్టల్ సిబ్బంది. దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం. పిఠాపురంలో అగ్రహారం నందు సర్వే నెంబర్ 774/1లో అక్రమ నిర్మాణాలు నిర్మించారంటూ ఆర్డీఓ ఆదేశాల మేరకు నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన జేసీపీ వాహనాన్ని అధికారులను అడ్డుకున్న నిర్మాణదారులు. అందుకు సత్బాబు ఆక్రమించేసుకోండి మీ తన ఫిర్యాదు చేశారండి ఎవరన్నా మీరు ఆదివారం గుంటూరులో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 ఆర్గనైజర్ కె సురేష్ మాస్టర్ నిర్వహించారు. ఈ పోటీలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో ముఖ్య అతిథిగా మినిస్టర్ కిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా ఎస్పీ కె సతీష్ కుమార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఇందులో తాడపత్రిలో మార్షల్ ఆర్ట్స్ షోటోరియో కరాటే ట్రైనింగ్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీలలో 4 పాల్గొన్నారు.
కట విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు హావి సాయి, నందకిషోర్, మనోహర్ రెడ్డి సిల్వర్ మెడల్ సాధించిన వారు, ముఖేష్ కమిటీ ఫైటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు హావి సాయి, సిల్వర్ మెడల్ సాధించిన వారు మనోహర్ రెడ్డి, నందకిషోర్ సర్టిఫికేట్స్ మోడల్స్ గెలుపొందారు. ఈ పోటీలలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ వలన ఆరోగ్యం, మెదడు ఇంప్రూవ్మెంట్ చురుగ్గా పనిచేస్తుందని, విద్యార్థుల విజయానికి కారణం తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని, దానికి తోడుగా మాస్టర్స్ కూడా కరాటే ప్రాక్టీస్ ఎంతో బాగా నేర్పిస్తున్నారని తల్లిదండ్రులను మాస్టర్స్లందరినీ అభినందించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మోడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారని తాడపత్రి కరాటే మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మాత్రం వెళ్ళాలి. లైన్లో ఉన్నారు బాయ్స్, సెకండ్ లైన్ టైక్వాండో బాయ్స్, సెకండ్ లైన్ బాయ్స్, సెకండ్ లైన్ అక్కడ టైక్వాండో పిల్లలందరూ రావాలి. అశోక్ పంపే పిల్లలందరూ సిల్వర్, గోల్డ్, ఒకటి బ్రాంజ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు నుండి భద్రాచలం వైపు వస్తున్న కారును సరివిల వద్ద ఆపి కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దించి పక్కనే ఉన్న కలపను కారులో వేసి తగలబెట్టిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితం. రంగారెడ్డి జిల్లా మడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించిన స్థానికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన పోలీసులు. కాంట్రాక్ట్ వాడు ఎప్పుడో బిల్ తీసుకున్నాడు, ఆ నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్ ఇట్లా అయిపోయింది, లేకపోతే ఇట్లా అయ్యేది కాదు. ఇక వచ్చుకోరాదు రాలేక ఇక కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు. తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ఆపేసిన పోలీసులు. టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆశా వర్కర్స్ నిరసన.
పెట్టిండంటే ఎంత అన్యాయం సార్. మేము పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్. చేసేటేమో ప్రభుత్వం పనులు, ఇచ్చేదేమో పారితోషికం సార్. అది సరిపోవడం లేదు సార్. ఒకరు ఏఎన్సీ, మాకు ఏఎన్సీ టార్గెట్ ఉండాలి సార్. నెలంతా ఒక పిఎన్సీ ఉండాలి సార్. ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్. ఓ షుగర్ పేషెంట్ ఉండాలి సార్. ఓ యుక్త వయసు పిల్లలల్లో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కియాలి సార్. అప్పుడే మాకు 9,750 రూపాయలు ఇస్తారు సార్. 150 రూపాయలు ఏమో మాకు ఫోన్ బిల్ అని ఇస్తారు సార్. 340 రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవాలి సార్. మా దగ్గర ఉన్న ఏమేమో ప్రతి దానికి ఫోన్ చేస్తారు సార్. మాకు కావాలి ఇట్లా, మాకు ఏఎన్సీ టార్గెట్ కావాలి. ఏఎన్సీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి. మాకు కనీసం సార్ మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్, కొత్తపల్లి మండల్ సార్. మా అందరి ఆశల పట్ల కొంచెము అభిమానం చూపెట్టి కనీస వేతనం కావాలంటున్నాం సార్. 18,000 ఫిక్స్డ్ వేతనం మేము అంటున్నాం సార్. మేమేమి కొట్లాడతలేం సార్. చేసేటివి ప్రభుత్వ సేవలు సార్. మేము మానవ సేవ చేస్తున్నాం సార్. మేము మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మీరే మమ్మల్ని రోడ్ల మీద కూర్చుని పెడితే ఎంతవరకు న్యాయం సార్? ఇది బీసీజీ సార్. మండపేట నియోజకవర్గం ఎడిద గ్రామంలో దేవుడు కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అధికారి మాట్లాడుతూ సుమారు 10 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగిందని, పూర్తిగా ఫర్నిచర్తో సహా కాలిపోయాయని తెలిపారు. గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మార్నింగ్ సుమారు 9:30 టైంలో మండపేట ఫైర్ స్టేషన్కి ఫైర్ కాల్ వచ్చిందండి. ఈడిద గ్రామం దేవుడి కాలనీలోని తాటకెళ్ళి కాలుతున్నాయని మేము హోటా బండి ఎస్ఎఫ్ఐ గారు స్టాఫ్ బయలుదేరి వచ్చామండి. అయితే ఇక్కడ 2 తాటాకిళ్ళు, దాన్ని ఆనుకుని ఉన్న ఒక బిల్డింగ్కి కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తాటాకిళ్ళు మాత్రం పూర్తిగా కాలిపోయినాయండి. అందులో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కాలిపోయినాయి. ఎవరికైతే ప్రాణ నష్టం కానీ ఇది జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం ఆ 2 తాటాకిళ్ళు మాత్రం కంప్లీట్గా ఉంది. సుమారు ఒక 7 to 9 lakhs వరకు ఆస్తి నష్టం ఉండొచ్చండి. అది గ్యాస్ సిలిండర్ పేలిందండి. గ్యాస్ సిలిండర్ ఒకటి ఫస్ట్ కాలనీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక 20 అడుగుల దూరంలో హెడ్ పడిపోయిందండి. దాని నుంచి మిగిలిన 2 ఇంటిలు కూడా అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమంటారండి? గ్యాస్ బండ్ ఒకటి పేలిపోయి కనిపిస్తుందండి అక్కడ. చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం గ్యాస్ లీక్ అయిందండి, దాని ద్వారా మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము వచ్చేసరికి కొంతవరకు వాళ్ళు నీళ్ళతో ఆర్పేసారండి. అది మేము వచ్చేదాన్ని పూర్తిగా కంప్లీట్గా ఆర్పేసి డీటెయిల్స్ వివరాలు తీసుకున్నాం. గ్లోబల్ షోటో ఖాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన హుజరాబాద్ కరాటే విద్యార్థులు ఇటీవల వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించిన సందర్భంగా ఈరోజు న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆల్ ఫెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు 2 టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ మరియు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రేపటి భావి భారత పౌరులైన నేటి బాలబాలికలు విద్య ద్వారా విజ్ఞానాన్ని పొందితే కరాటే శిక్షణ ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందడమే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా సంసిద్ధులు అవుతారని తెలుపుతూ ముఖ్యంగా ఆడపిల్లలో ఆత్మస్థైర్యాన్ని మరియు మనోధైర్యాన్ని పెంపొందించి వారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు రాగలమనే నమ్మకాన్ని వారిలో పెంపొందింపజేయడమే కాకుండా పిల్లలను భావితరానికి క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడానికి పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడుతూ హుజరాబాద్ ముద్దుబిడ్డలు వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో
బంగారు వెండి పతకాలు సాధించడానికి మార్గదర్శకాలుగా నిలిచిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ను మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం కటాస్ మరియు స్పోరింగ్ కరాటే విన్యాసాలలో గెలుపొందిన బాలబాలికలకు బంగారు మరియు వెండి బహుమతులను కార్యక్రమంలో ఇచ్చారు. పాల్గొన్న అతిథులు అందజేశారు. 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కిన సీనియర్ అకౌంటెంట్ కట్ట నాగేష్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం సబ్ ట్రెజరీ కార్యక్రమంలో పనిచేస్తున్న నాగేష్ ఆడియో వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు. రికార్డుల ఆధారంతో నిందితుడు నాగేష్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. మీ ఇంటి పేరు కేనా? కే నగేష్, సీనియర్ అకౌంటెంట్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ కట్టదే. బాధితులు మీరు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు అడిగిన కేసే, డిమాండ్ చేసిన కేసే ఇప్పుడు పెట్టిన చట్టంగా తప్పగా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.